కానీ హ్మ్. ఒక డాక్టర్‌గా మీకు అసలు ఇదే సమస్య అని పసిగట్టడం పెద్ద సవాల్ కదా! అవును. బికాజ్ ఏదో కౌంట్ ఓకే. ఇంత ఉండాలి, ఇంత కౌంట్ హ్మ్. ఉంది. హ్మ్. ఓకే. మీ లెవెల్స్ ఇలా హ్మ్. ప్రొజెస్ట్రాన్, హ్మ్. టెస్టోస్టెరాన్ వాటెవర్ అవన్నీ చెక్ చేసుకోవడం అవన్నీ హ్మ్. ఓకే. హ్మ్. మెజరబుల్. ఇది ఇమ్మెజరబుల్. అవును. సో, టు టెల్ దెమ్, కన్విన్స్ దెమ్ ఒక పెద్ద సవాల్ మీకైతే. అవును. అంటే మేము డీటెయిల్ హిస్టరీ తీసుకున్నప్పుడు పేషెంట్ తోటి అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ విజిట్‌కొచ్చినప్పుడు ఒక 30-45 మినిట్స్ స్పెండ్ చేస్తే కానీ వాళ్ళతోటి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్‌లో చేసే దాంట్లో ఏదన్నా పాయింట్ వాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ మీద ఇంపాక్ట్ పడేలాగా ఏమన్నా ఉందా? లేదా? అని ఐడెంటిఫై చేయడానికి అవ్వదు. అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? దీనికి ముందెలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయని అట్‌లీస్ట్ ఒక 30-45 మినిట్స్ టైం పడుతుంది. ఒక్కసారి అంటే బయట వాళ్ళు చేసుకునే ప్రొసీజర్ కాకుండా రైట్. మాతోటి డాక్టర్ తోటి కూర్చొని స్పెండ్ చేసి ఎవ్రీ డీటెయిల్ వాళ్ళ పాత రిపోర్ట్స్ అవన్నీ చూసుకొని ఇవన్నీ చేస్తే ఒక్కొక్కసారి చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. రైట్. రాంగ్ టైంలో తినటము, నిద్ర అనేది సరిగ్గా ఉండకపోవటము, హాఫ్ స్లీప్, లేకపోతే ఈ మొబైల్ తోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము నైట్‌లో ఎస్పెషల్లీ. ఈ చిన్న చిన్నవుంటాయి. అవి కొంచెం కరెక్ట్ చేసుకోంగానే ఒక్కొక్కసారి వాళ్ళు నేచురల్‌గానే కన్సీవ్ అయిపోతారు. ఓకే. అలాంటి కేసెస్ కూడా మీరు చూసారైతే. చాలా ఉంటాయి. ఈ హ్మ్. మధ్య కాలంలో చాలా ఇప్పుడు పీసీఓడీ అని అంటున్నారు. సో, పీసీఓడీకి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ డిజార్డర్సే. అవునవును. సో, వీళ్ళ మగవాళ్ళకి సెమెన్ కౌంట్‌లో బోర్డర్ లైన్ ఇష్యూస్ ఉంటాయి. కాస్త కౌంట్ తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండటము ఇవి. వాళ్ళు పాకెట్స్‌లో మొబైల్స్ పెట్టుకుంటారు. ఒళ్ళో ల్యాప్‌టాప్స్ పెట్టుకుంటారు. రేడియేషన్. రేడియేషన్ ఒస్తుంది. వేడి నీళ్ళతో స్నానాలు చేయటము. ఇవి చిన్న చిన్న పాయింట్స్. వాళ్ళు అసలు అవి ప్రాబ్లమ్ అవుతుంది అని కూడా వాళ్ళకి తెలీదు. హ్మ్. అలా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళకి చాలా అమాయకంగా ఇంకో క్వెషన్ అడుగుతారు. అందరూ చేస్తున్నారు కదా! వాళ్ళకెందుకు రావట్లేదు? మరి నాకే ఎందుకొస్తుంది అని. అంతే సో, కదండీ. ఎవరి బాడీ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. మన బాడీ మనకి యూనిక్. సో, వాళ్ళకి ఆ యాస్పెక్ట్‌లో ప్రాబ్లమ్ రాకపోయినా వేరే వాటిల్లో వేరే ఇష్యూస్ ఒస్తాయి. రీప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్ రాకపోవచ్చు. వేరే ఇష్యూస్ ఒస్తాయి. అవును. సో, మన బాడీకి ఏది అవసరము, ఏది నీడ్ అనేది చూసుకొని మనం అది ఇది తప్పు జరుగుతుంది అన్నప్పుడు అది అవాయిడ్ చేయాలి.